మనకి మధ్య కామెంట్స్లో ఎక్కువగా వచ్చిన కామెంట్ ఏంటంటే మీరు 1 year ఆల్మోస్ట్ ఇంకొక 1.5 మంత్కి 1 year అవుతుంది నేను ఒక ప్యూరిఫైర్ కొని అదొక అన్బ్రాండెడ్ ప్యూరిఫైర్ అనమాట. అంటే దానికి పెద్ద బ్రాండ్ వాల్యూ అయితే ఏం లేదు బ్యాక్ సైడ్. సో అది కొన్నాను. అది ఎలా ఉంది లాంగ్ టర్మ్ రివ్యూ చేయండి. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 1 year ఉంది కదా, ప్రజెంట్ దాని స్టేటస్ ఏంటి, ఇవన్నీ ఎక్కువ కామెంట్స్లో ఒక 2 months నుంచి రావడం మొదలయ్యాయి అనమాట. దానికోసం నేను స్పెషల్లీ వీడియో అయితే చేస్తున్నాను. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి బ్రాండెడ్ ప్యూరిఫైర్ అయితే కాదు. నేను ఎంత కొన్నాను ఏంటంటే ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నాను. సో అంత తక్కువ కాస్ట్ కొన్ని ఈ ప్యూరిఫైర్ 1 year వాడాక ఎలా ఉంది, ఇటువంటి ప్యూరిఫైర్స్ కొనొచ్చా లేదా అనే అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇటువంటి ప్యూరిఫైర్స్ కొనాలనున్నా లేదు మీ దగ్గర ఇటువంటి ప్యూరిఫైర్స్ ఉన్నా సరే, సో వీటి గురించి మీకు కొంచెం నాలెడ్జ్ పెంచడానికి చేస్తున్నాను. వీడియో అయితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్యూరిఫైర్ డీల్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్కి డిస్క్రిప్షన్ దాకా జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అక్కడ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తుంటాను. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. గైస్ ఇది వచ్చేసి నేను కిన్స్కో ప్యూరిఫైర్ లాస్ట్ ఇయర్ మేలో ఆల్మోస్ట్ ఇంకొక 1.5 మంత్ 1 year అయితే అయిపోతుంది అనమాట. సో ఈ 1 year అవుతుంది. ప్రజెంట్ ప్యూరిఫైర్ ఎలా ఉందో ఒక్కసారి లుక్ వేద్దాం. సో ఒక 2.5 minute వీడియో ఉంటుంది, చూడండి. దాని TDS వాల్యూ అన్నీ చూపిస్తూ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కండిషన్ కూడా చూపిస్తూ ఒక వీడియో ఉంటుంది. ఆ ఫుటేజ్ ప్లే అయ్యాక మళ్ళీ లాస్ట్లో దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది భయ్యా మన ప్యూరిఫైర్. సో ప్యూరిఫైర్ అయితే నేను కొనేసి దగ్గర 8 నెలలు ఐ థింక్ 8 months అయితే అయింది. సో ఫస్ట్ మనం ఈ ఫిల్టర్ అయితే నాకు పాత లిక్విడ్ ప్యూరిఫైర్తో వచ్చింది. ఈ ఫిల్టర్ని నేను సెకండరీ ఫిల్టర్ కింద వాడాను, బట్ తర్వాత కొంచెం ఇష్యూ వచ్చి తీసేసాను. ఈ ఫిల్టర్ లీక్ అవుతుండడం వల్ల ఇది నాకు వాళ్ళు ఇచ్చిన ఫిల్టర్ అనమాట. ఏదైతే కిన్స్కో వాళ్ళు ఈ బాక్స్లో దీంతో పాటు వచ్చింది. ఇది మొత్తం కిట్ అయితే వస్తుంది మనకి. మొత్తం కిట్ నాకు 4200 పడ్డది. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏంటి పోయి ఇక్కడ టేపులు వేస్తున్నావు, ఏంటి ఇక్కడ లీక్ అవుతుంది వాటర్. ఇక్కడ మీరు చూసుకుంటే వాటర్ కూడా లీక్ అవుతుంది అనమాట. సో ఏంటి వాటర్ లీక్ అవుతుంది, ఇదంతా ఏంటని మీరు అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ప్యూరిఫైర్ కొన్నప్పుడు నాకైతే చాలా బాగా వర్క్ అయింది. ప్యూరిఫైర్ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను ప్యూరిఫైర్ని అయితే మనం కొన్న 4000కి అసలు మనం ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. మధ్యలో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ స్క్రూస్ ఉంటే ఇది మనకి కొంచెం పట్టుకోవడం ప్రాబ్లం ఏమో తెలియదు. ప్యూరిఫైర్ కింద పడిపోయి ఇక్కడున్న పైపుని కూడా పగలు కొట్టేసి మొత్తం గందరగోళం అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కింద అయితే ఇక్కడ పడ్డదనమాట. అప్పుడు దీనికి బాగా దెబ్బలు తగిలాయి. అప్పుడు ఇక్కడ చిన్న ఇష్యూ వచ్చింది. అలాగే ఇక్కడ కొంచెం లీక్ అదే గ్యాప్ అయితే రావడం వల్ల నేను లోపలికి ఇన్సెట్స్ పురుగులు వెళ్తున్నాయని చెప్పేసి నేను దీన్ని ఈ విధంగా కవర్ చేయడం అయితే జరిగింది. అంతేగాని సో మనకి ఇంకా తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత సో నేను 8 months వాడుతుంటే మొన్న ఒక్కసారి TDS అయితే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చాలామంది అడిగారు, ఇది TDS వాల్వ్ అనమాట, కంట్రోల్ చేసే వాళ్ళు. దీన్ని అడ్జస్ట్ చేస్తే మళ్ళీ సెటరేట్ అయితే అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది మా దగ్గర పూర్తిగా సాల్ట్ వాటర్. ఇక్కడ చూడొచ్చు సాల్ట్ వాటర్ రిసోర్సెస్ అని ఇక్కడైతే స్పామ్ అయ్యాయి. సో ఈ సాల్ట్ వాటర్లో మీరు నా దగ్గర ఉన్న పాత లిక్విడ్ ప్యూరిఫైర్ అయితే ఎక్కువ రోజులు గట్టానికి కాలేకపోయింది. ఎందుకంటే దాంట్లో వచ్చిన ఈ బూస్టర్ పంప్ ఏదైతే ఉందో, ఈ బూస్టర్ పంపు అది 40 GDP 50 GDP వచ్చేది. బట్ దీంట్లో 80 GDP వరకు అయితే వస్తుంది. ఇంకా 100 GDP కూడా ఉంటుంది. ఈ బూస్టర్ పంపు మనకు పవర్ఫుల్. ఇక్కడ మనకు చూడొచ్చు పెద్ద బూస్టర్ పంప్. ఇది పవర్ఫుల్ అవడం వల్ల మనకి తొందరగా అంటే నీళ్లు వేస్ట్ అవ్వు. ఇది మనకి 1 లీటర్ వాటర్ని ప్యూరిఫై చేస్తే 1 లీటర్ బయట వాటర్ని అయితే వేస్ట్ చేస్తుంది. అలా కాకుండా లివ్ ప్యూర్ అయితే సో నాకు 3 లీటర్లకి 1 లీటర్ వాటర్ వచ్చేది 3 లీటర్ వేస్ట్ అయ్యేది అనమాట. సో ఇప్పటి వరకు నేను దగ్గర బాగా హెవీ కొట్టేసాను. రోజుకి 2 ట్యాంకులు అయితే నాకు అయిపోతాయి. సో ఇంకా అర్థం చేసుకోండి, నాకు దగ్గర దీనివల్ల రోజుకి 2 ట్యాంకులు అంటే ఆల్మోస్ట్ 30 లీటర్లు. సో ఎట్లేదన్నా సరే నాకు 25 రూపాయలు అయితే రోజుకి ఇది సేవ్ చేస్తుంది. సో మనకి ఈ విధంగా అయితే మనం పెట్టిన పైసలు అయితే మనకి బిందాస్ వసూలే అవుతాయి అనమాట. ఒకవేళ ఈ ప్యూరిఫైర్ కొనొచ్చా లేదా అనే దాని గురించి అయితే మనం వీడియో కంటిన్యూ చేస్తూ మాట్లాడదాం. అండ్ ఇప్పటివరకే దీని మీద నాకు ఇంకా తర్వాత ఏ ఇష్యూ అయితే లేదు, మంచిగా వర్క్ అవుతుంది. సో TDS కూడా మీకు ఇప్పుడు చూపించాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం. గైస్ మనం ఇప్పుడైతే TDS చెక్ చేద్దాం, లైవ్లో మీకే చూపిస్తాను. ఇది మనకి ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే చూడొచ్చు 42 చూపిస్తుంది ఇక్కడ TDS. సో నేను ఇంతకుముందు ఒకసారి ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు, అప్పుడు మనకి 85-90కి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు మాత్రం 42కి వచ్చింది. వాటర్ అయితే బాగా టేస్ట్ ఉంది. సో స్టాండర్డ్కి ఇప్పటివరకు మనకి 42 అనేది మనకి ఫస్ట్ స్పిట్ చేసిన కానీ 45 to 50 మధ్యలో ఉన్నది. మళ్ళీ అయితే 45కి వచ్చింది. ఇది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ 50-55కి అయితే వెళ్తుంది. ఆ తర్వాత మన ఫిల్టర్స్ అవి చేంజ్ చేసుకున్నాక మళ్ళీ 45-50కి అయితే వస్తుంది. ఇది కరెక్ట్గా అనమాట. ఈ మనకి 45 to 50 అనేది ఈ TDS వాల్యూ మంచిది. వాటర్ టేస్ట్ ఉంటుంది, మనకి హెల్తీగా ఉంటుంది. ఇంతకంటే తగ్గకూడదు. మనకి 35-30కి వచ్చిందంటే కొంచెం తర్వాత మినరల్స్ అనేవి లాస్ అవుతాయి. 45-50-55 ఈ వాల్యూ అయితే మనకి మంచిది అనమాట.
గైస్ వీడియో ఫుటేజ్ చూశారు కదా, ఇది ప్రజెంట్ దాని యొక్క కండిషన్ అనమాట. సో ఈ 1 ఇయర్లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అన్ని నేను క్లియర్గా చెప్పాను. అండ్ నాకు ఒకసారి డ్రాప్ అయ్యి కూడా పడిపోయాక దెబ్బలు తగిలే. కానీ దెబ్బలు తగిలినా సరే బూస్టర్ పంపు ఏమాత్రం దెబ్బ తగలేదు. లోపల ఫిల్టర్స్ కావచ్చు, కాపర్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఏం కొంచెం కూడా అయితే మనకి ప్రాబ్లం అయితే రాలేదు. ఒక 7 to 8 feet నుంచి అయితే డమైల్ కింద పడిపోయింది అనమాట. సో దీంట్లో వచ్చిన ఫిల్టర్స్ అన్నీ కూడా డ్యూరబుల్ ఫిల్టర్స్. సో లోపల ఏమేమి ఫిల్టర్స్ ఉన్నాయి, వాటి సైజెస్ ఇవన్నీ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. కానీ బూస్టర్ పంప్ మాత్రం 80 GDP వచ్చింది. దీని TDS వాల్యూ అప్ టు 2000 వరకు అయితే ఫిల్టర్ అయితే చేయగలను. అంటే సో దాని కెపాసిటీ వచ్చేసి 2000 టోటల్ సాల్ట్ డిజాల్వ్ సాల్ట్స్ని ఇది మనకి ప్యూరిఫై చేసి ఇవ్వగలదు. సో మనకి అంతవరకు ఉన్న సాల్ట్ వాటర్ని పంపినా కూడా మనకి 45-50 వరకు అయితే దాన్ని డౌన్ చేసి మనకి ఇస్తుంది. సో ఇది దాని యొక్క ఇంటర్నల్ మీనింగ్ అనమాట. ఇక్కడ మెయిన్ నా దగ్గర ఇంతకుముందు లివ్ ప్యూరిఫై ఉందో దాని GDP పంప్ వచ్చి 60-50 ఉంది. అదైతే ఈ వాటర్కి అయితే సెట్. ఇది సాల్టీ వాటర్. ఈ సాల్ట్ వాటర్ TDS దగ్గర 650 నుంచి 750-800 వరకు అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మాది ప్యూర్ సాల్ట్ వాటర్ ఇక్కడ ఉండేది. ఆ ప్యూరిఫైర్ ఒక 2-3 నెలలకే నాకు పోయిందనమాట. ఇక్కడ తీసుకొచ్చింది 2-3 నెలలకే. దాన్ని పక్కన పెట్టేసి దీన్ని కొన్నాను. ఇప్పటికే స్టిల్ సూపర్. నేనేంటంటే ప్రతి 1 yearకి లేదా 1.5 yearకి ఒకసారి ప్యూరిఫైర్నే చేంజ్ చేస్తుంది. ఇక ఫిల్టర్స్ చేంజ్ చేయడం అంటే నేను కూడా 4000 చిల్లరకి మళ్ళీ ఫిల్టర్స్ అవన్నీ చేంజ్ చేయడం అంటే అది పెద్ద తలనొప్పి అని అనమాట. అప్పటికి కూడా మన ఫిల్టర్స్ చేంజ్ చేసినా మనకి 3 నుంచి 3.5 కాస్ట్ పడుతుంది. సో 4 నుంచి 4.5 ప్రజెంట్ ఆ ప్యూరిఫైర్ ఇప్పటికీ కిన్స్కో ప్యూరిఫైర్ అదే కాస్ట్ ఉంది. డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి మనం ప్యూరిఫైర్ ఫిల్టర్స్ ఇవన్నీ చేంజ్ చేయకుండా కూడా ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మనకు కొంచెం 500-600 మళ్ళీ ఎక్స్చేంజ్ బోనస్ కూడా వస్తుంది. ప్యూరిఫైర్ని చేంజ్ చేయడం బెస్ట్ నా ఫీలింగ్ అనమాట. సో ఇది నేను ప్యూరిఫైర్ గురించి, ఆ కిన్స్కో ప్యూరిఫైర్ 1 year వాడాక దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక మాట అయితే సర్వీస్ గురించి, వీటి గురించి గట్టిగా చెప్పాలి. వీటికైతే సర్వీస్ ఉండదండి. సో మీకు అట్లీస్ట్ మీకు వచ్చాక, మీకు డెలివరీ అయ్యాక దీన్ని ఫిట్ చేయడానికి ఎటువంటి సర్వీస్ మెన్ కూడా రాడు. వాళ్ళైతే కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరు రమ్మంటే వస్తారు. దానికి ఛార్జెస్ ఏ ప్యూరిఫైర్ ఫిట్ చేసినా ఛార్జెస్ ఉంటాయి. ఒక లివ్ ప్యూర్ లాంటి కొన్ని బ్రాండ్స్ తప్ప. సో మినిమల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. దానికి 1000 రూపీస్ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లేదు మీకు తెలుసుంటే మీరే ఓన్గా అయితే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సర్వీస్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అయితే వీటిలో అంత బాగోదు, అది మాత్రం చెప్తున్నాను. ప్రోడక్ట్ వచ్చిందా, బాగుందా, వాడుకున్నామా, లేదంటే రిటర్న్ పెట్టుకున్నామా అన్నట్టు ఉండాలి. అలా కాకుండా పర్ఫెక్ట్ ఫుల్ ప్లెడ్జెడ్ సర్వీస్ కావాలి. ఇటువంటి 3000, 4000, 5000 వరకు వచ్చే ప్యూరిఫైర్స్ ఏమీ మీరు తాకొద్దు. సో మీరు లివ్ ప్యూరో లేకుంటే ఏవో స్మిత్తో, లేకుంటే ఆ తర్వాత మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి, యూరేకా ఫోర్బ్స్ ఇట్లాంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి, వాటిలో కొనండి. వీటిలో అసలు దాదాపు కూడా రావద్దు. ఇది నా ఫైనల్ వర్డిక్ట్ అబౌట్ మై కిన్స్కో ప్యూరిఫైర్ ఆఫ్టర్ 1 year అనమాట. ఇన్కేస్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్.